కుంకి ఏనుగుల గురించి మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఎన్నో జీవితాలు, ఎంతో పంట, టైము అన్నీ కూడా సేవ్ అవుతున్నాయి. మనం మాట్లాడుకున్నాం, మనందరికీ తెలుసు. ముఖ్యంగా కుంకి ఏనుగులు, దాని ఆవశ్యకత, దీని మీద ఒక ఆర్టికల్ లాంటిది వచ్చింది. ఎన్ని సంవత్సరాలు బట్టి, ఎన్నో ఏళ్ళ, అంటే చెప్తున్నా కదా, స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, ఏ మంత్రి కూడా చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముందుకొచ్చి పక్క రాష్ట్రం ప్రభుత్వంతో, అది ఎన్డీఏ కూటమా లేదంటే ఇంకొకరి కూటమా, వేరే పార్టీయా, వేరే రాజకీయ నాయకులా, వేరే అధికార పార్టీయా అనేది అన్నీ పక్కన పెట్టి వెళ్ళి మానవత్వంతో అడిగారు. అది పవన్ కళ్యాణ్ గారికి కాబట్టే ఒప్పుకున్నారేమో. ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పార్టీ, అక్కడ ఇక్కడ ఒకటే పార్టీ, కేంద్రంలో కూడా ఒకటే పార్టీ ఉన్నప్పుడు కూడా ఒప్పుకొని తీసుకురానటువంటి పని పవన్ కళ్యాణ్ గారు చేశారంటే ఆలోచించండి. ఆయన నిజాయితీ, ఆ నిజాయితీకి ఉన్నటువంటి పవర్ ఏంటో అనేది చూసుకోవాలి. ఇకపోతే కుంకి ఏనుగుల ఆవశ్యకతని ఆర్టికల్ తెలియజేస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం మండలంలో నర్సీపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఇకపోతే ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఏనుగుల దాడి, చిత్తూరు జిల్లా ఏనుగుల దాడిలో 2 రోజుల క్రితం ఏనుగుల దాడిలో కారు నుజ్జునుజ్జయింది. అలాగే 12 మంది ఇక్కడ చనిపోయారు. కురుపాం నియోజకవర్గం దగ్గర 12 మంది చనిపోయారట. పార్వతీపురం మన్యం జిల్లా దగ్గర రాత్రి అయితే నిద్ర పట్టకుండా ఉండేటువంటి పరిస్థితులు, పంట పొలాలు నాశనం చేసేటువంటి పరిస్థితులు. అలాగే ఇక్కడ చూసుకుంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా అడవి ఏనుగులు సమాచారంతో దాదాపు గత 18 ఏళ్లుగా అడవి ఏనుగుల సమస్య ఉన్నట్లుగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఈటీవీలో వచ్చినటువంటి ఆర్టికల్, పార్వతీపురానికి సంబంధించినటువంటి ఏనుగులు దానికి సంబంధించి అక్కడి ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు అసెంబ్లీ వేదికగా మాట్లాడినా కూడా అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా ఇదిలా ఉంటే, పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం కూలికోట్ల గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు 46 ఏళ్ల గోవింద అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించారట. అంతకుముందు గజరాజుల దాడిలో ఇప్పటికే 11 మందికి పైగా మృత్యువాత పడ్డారట. ₹1 కోటి పైగా ఆస్తి నష్టం జరిగిందట. ఇది అంటే ఎంతోమంది ప్రాణాలు, పంట, టైము. పంట అంటే ఒక రోజులో పండేది కాదు. సంవత్సరాలు కష్టపడి ఎంతో రాత్రి పగలనక జాగ్రత్తగా కాపాడుకుంటే ఏనుగులు వచ్చి దాడులు చేయటం, అవి కూడా ఇబ్బంది పడ్డాయి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి. అవి చాలా దారుణంగా ఫేస్ చేసాయి. అలాగే అంతకన్నా దారుణంగా, క్రూరంగా మనుషుల్ని, పంటని నాశనం చేసి చంపేశాయి. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాటి మీద అంటే అటవీ శాఖకు సంబంధించి ఆయన ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం అంటే, గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు అంటే ఏమో, వాళ్ళు అడిగారో లేదో తెలియదు, వాళ్ళు ఒప్పుకున్నారో లేదో తెలియదు, అసలు అడిగేటువంటి పరిస్థితి ఉందో లేదో కూడా తెలియదు, అసలు ఇలా కూడా చెయ్యొచ్చని అవగాహన ఉందో కూడా లేదో తెలియదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి 10 నెలలు, 11 నెలలు కావస్తుంటుండే, ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని ఎవరిని అడిగితే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఎక్కడ మనకి దీనికి అవైలబిలిటీ ఉంటుందని తెలుసుకుని దాన్ని వాకప్ చేసి ఒప్పించి అన్నీ, అంటే పర్మిషన్లే కాదు, డబ్బు, సమయం, పర్మిషన్స్ అన్నీ తీసుకురావడం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది మంత్రులు, ప్రభుత్వాలు ఉన్నవి చేయలేనివి పవన్ కళ్యాణ్ గారే చేయగలిగారంటే, నిజాయితీతో, నిబద్ధతతో పని చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది అనేదానికి ఇదే నిదర్శనంగా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడ వాళ్ళు కూడా ఎంత ఘనంగా స్వాగతం పలికారో చూడండి. కర్ణాటక గవర్నమెంట్ కూడా ఎంత హుందాగా వ్యవహరించి, పవన్ కళ్యాణ్ గారు ఇలా మీరు అడిగారు, డెఫినెట్గా మేము ఇస్తామని చెప్పి ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ ఏనుగుల్ని పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పటం, మంచి స్వాగతం పలకటం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి వాతావరణంలో, పార్టీల పరంగా, రాజకీయంగా, ఆలోచనల పరంగా, భావాల పరంగా వేరు కావచ్చు, కానీ ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఒక నిజాయితీ గల వ్యక్తి వస్తే ఎలా ఆదరిస్తారు, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎలా మాట్లాడతారు అనడానికి నిన్న కర్ణాటకలో జరిగినటువంటి దాన్ని మనం చూడొచ్చు. ఇదేమైనా ఇది నేను అంటే చాలామంది ఇప్పటికే లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, చాలామంది దీని మీద పవన్ కళ్యాణ్ గారిని అభిషేక్ చేశారు. ఎందుకు అనేది ఆలోచించండి. ఇది అంటే
ఇక్కడ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అలాంటిది. అదే ఈరోజు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, ఇంత మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన పట్టుదలతో, ఆయన నిజాయితీతో, ఆయన నిబద్ధతతో చేసినటువంటి దాన్నిగా చూడాలి.